హాయ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. స్వప్న ఆత్మీయులు గ్రూప్ మెంబర్స్లో నేను ఒకరిని. నా పేరు లావణ్య, మాది విజయనగరం, ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆషాఢ మాసం రాగానే అతిథులందరికీ గుర్తొచ్చేది గోరింటాకు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అంటే గోరింట లక్ష్మిని ఆహ్వానించినట్లే. అతిథులందరూ పెట్టుకోవడం చాలా సౌభాగ్యానికి సూచనీయం కూడాను. మన పెద్దలు గోరింటాకు ఎంత బాగా పండితే అంత మంచి భర్త వస్తారంటారు. అదే ఆడపిల్లలందరికీ ఇంట్రెస్ట్ రావడానికి అంతేను. సైంటిఫిక్గా కూడా చాలా మంచిది గోరింటాకు పెట్టుకోవడం వల్ల. మన బాడీలో ఉన్న టెంపరేచర్ని తగ్గిస్తుంది, గోర్లు పుచ్చిపోకుండా చూస్తుంది. సైంటిఫిక్గా అయితే గోరింటాకు పండడం అనేది వాళ్ళ శరీరంలో ఉన్న వేడిని బట్టి, హార్మోన్స్ బట్టి, టెంపరేచర్ని బట్టి గోరింటాకు పండుతూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అది. దానివల్ల ఇంకేమీ కాదు అర్థం. ఆడపిల్లలందరికీ ఇంట్రెస్ట్ అనేసి పెద్దవాళ్ళు అలాగా చెప్తారు. నిజంగా ఆషాఢ మాసం అనేది శూన్యమాసం అంటారు. ఏదో కొన్ని కారణాల వల్ల అలాగా శూన్యమాసం అని చెప్పారు తప్ప ఆషాఢ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎన్నో పర్వదినాలు ఉన్నాయి ఆషాఢ మాసంలో. ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, రథయాత్రలు, గురు పౌర్ణిమ అలాంటివి ఎన్నో ముఖ్యమైన పర్వదినాలు కూడా ఉన్నాయి. ఆషాఢ మాసంకి అంత ప్రాముఖ్యత ఉంది. అతిథులందరూ గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాళ్ళ చేతికి ఎంతో అందంగా ఉండి శోభను కలిగిస్తూ ఉంటుంది. చూసే వాళ్ళకి ఇంపుగా కూడా ఉంటుంది. అతిథులందరూ కూడా ఈ గోరింటాకు పెట్టుకోండి, పండించుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేము సైతం ఫౌండేషన్ సభ్యురాలైన చెక్కిలం స్వప్న శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.